రెండు బిందువుల మధ్య దూరం. పిల్లలు, మనం ఉపయోగిస్తున్న బిందువుల్ని గుర్తించే పద్ధతికి మూలం కార్టేజియన్ వ్యవస్థ. బిందు స్థాపన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి రెండు స్థానాల మధ్య దూరాన్ని కనుక్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకి, ఒక విమాన పైలట్ బిందు స్థాపన పద్ధతిని ఉపయోగించి ఎప్పటికప్పుడు గమ్యం ఎంత దూరంలో ఉందో పరిశీలిస్తూ ఉంటాడు. ఇది నిజానికి బిందువుల్ని గుర్తించే పద్ధతి. అంటే అదే బిందు స్థాపన పద్ధతిలో రెండు బిందువుల మధ్య దూరాన్ని పరిశీలించడమే. మనం ఇప్పుడు కార్టేజియన్ వ్యవస్థలో రెండు బిందువుల మధ్య దూరాన్ని ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. 5,0 మరియు 9,0 బిందువుల మధ్య దూరం ఎంత? y = 0. కాబట్టి రెండు బిందువులు x అక్షంపై ఉంటాయి. ఇప్పుడు దూరాన్ని కనుక్కోవడానికి x నిరూపకాల భేదాన్ని కనుక్కోవాలి. దేర్ఫోర్ దూరము = 9 - 5 = 4 ప్రమాణాలు. కాబట్టి ఇచ్చిన రెండు బిందువుల మధ్య దూరం 4 ప్రమాణాలు. ఇప్పుడు 5,0 మరియు -9,0 బిందువుల మధ్య దూరం ఎంత? y = 0. కాబట్టి మళ్ళా ఈ రెండు బిందువులు x అక్షంపై ఉంటాయి. అంటే మనం మళ్ళా x నిరూపకాల తీసివేత చేయాలి. దూరము = 5 - -9 ఎంత? 14 ప్రమాణాలు. ఒకవేళ మనం ఇక్కడ -9 - 5 చేసుంటే మనకి -14 వచ్చేది. కానీ దూరం రుణాత్మకం కాదు, అందుచేత మనం పరమ మూల్యాన్ని మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ పరమ మూల్యం అంటే mod -14 = 14. కాబట్టి ఇచ్చిన రెండు బిందువుల మధ్య దూరం 14 ప్రమాణాలు. అందుచేత x అక్షంపై గల రెండు బిందువులు x1, 0 మరియు x2, 0 మధ్య దూరం కనుక్కోవడానికి mod x2 - x1 లెక్కించాలి. అదేవిధంగా y అక్షంపై గల 0,y1 మరియు 0,y2 బిందువుల మధ్య దూరం mod y2 - y1. ఇక్కడ పరమ మూల్యం ఎందుకు అంటే దూరం రుణాత్మకం కాదు కాబట్టి. మరి అక్షాలపై లేని x1, y1 మరియు x2, y2 బిందువుల మధ్య దూరం సంగతి ఏంటి? ఉదాహరణ చూద్దాం. a మరియు b అనే రెండు బిందువుల నిరూపకాలు 14, 5 మరియు 18, 8 అనుకుందాం. ఇప్పుడు మనం వీటి మధ్య దూరం ABని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం వీటిని కలుపుదాం. ఇప్పుడు x అక్షం వెంబడి x నిరూపకాల భేదం 18 - 14 = 4. ఈ x నిరూపకాల భేదాన్ని సూచించడానికి a నుంచి x అక్షానికి సమాంతరంగా ఒక సరళ రేఖను గీయాలి. దీనిని AC అనుకుందాం. AC = 4 ప్రమాణాలు. అలాగే y నిరూపకాల మధ్య దూరం 8 - 5 = 3. ఈ భేదాన్ని సూచించడానికి మనం B నుంచి y అక్షానికి సమాంతరంగా ఒక రేఖ గీయాలి. ఇది ACకి లంబంగా ఉంటుంది. ఇప్పుడు BC = 3 ప్రమాణాలు. కాబట్టి ABC లంబకోణ త్రిభుజంలో x నిరూపకాల భేదం AC భూమి మరియు y నిరూపకాల భేదం BC ఎత్తు అవుతాయి. ఇప్పుడు AB కర్ణం కాబట్టి దానిని మనం సులభంగా కనుక్కోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం AB² = BC² + AC². అప్పుడు AB = √BC² + AC² √3² + 4² √9 + 16 √25 5. D √(x2 - x1) (² + y2 - y1) (²). దీనిని దూరం యొక్క సూత్రం అంటారు. ఇంకో ఉదాహరణ చూద్దామా? రుణాత్మక నిరూపకాల కోసం రెండవ పాదం Q2లోని రెండు బిందువుల్ని తీసుకుందాం. మనం -14, 5 మరియు -18, 8 బిందువులను తీసుకుందాం. x నిరూపకాల భేదం = -18 -14 -4. వర్గం చేస్తాం కాబట్టి గుర్తు గురించి పట్టించుకోనవసరం లేదు. అలాగే y నిరూపకాల భేదం 8 - 5 = 3. అప్పుడు దూరం √(x2 - x1) (² + y2 - y1) (²). అప్పుడు (−4² + 3² √(16 + 9 = 5 ప్రమాణాలు. మరి అర్థమైంది కదా? మరో పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు.